నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు, జేసీబీల సాయంతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. గత ఏడాది జూలై నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే ఈ కూల్చివేతలు వివాదాస్పదమవుతున్నాయి. హైడ్రా అధికారులు వీకెండ్లో కూల్చివేతలు చేపడుతున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. తాము కోర్టులను ఆశ్రయించే వీలు లేకుండా కావాలనే సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడుతున్నారని అంటున్నారు. ఈ వ్యవహారంపై గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీకెండ్లో కూల్చివేతలు చేపట్టడమేంటని ప్రశ్నించింది. స్వయంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హైకోర్టు జడ్జి ముందు హాజరు కావాల్సి వచ్చింది. అయినా మరోసారి వీకెండ్లో కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా మారరా అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. సెలవు దినాల్లోనే ఎందుకు కూల్చాల్సి వస్తుందని హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. కూల్చివేతల్లో ఎందుకంత హడావిడి చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడింది. నోటీసులు ఇచ్చి తగిన వివరణ ఇచ్చేదాకా ఆగకుండా కూల్చాల్సిన అవసరం ఏముందని హైడ్రా అధికారులను ప్రశ్నించింది. నోటీసులు జారీ చేసిన వెంటనే సమాధానం ఇవ్వటానికి తగిన గడువు ఇవ్వకుండా కూల్చివేస్తారా అని ఫైర్ అయింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. ఈ కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ బాలరెడ్డి అనే వ్యక్తి అత్యవసరంగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను జస్టిస్ కె లక్ష్మణ్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ శుక్రవారం నోటీసులు ఇచ్చి శనివారమే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారన్నారు. ఆ తర్వాత వివరణ తీసుకోకుండానే హడావిడిగా ఆదివారమే కూల్చివేతలు చేపట్టారని తెలిపారు. నోటీసులు జారీ చేశాక ఆధారాలు సమర్పించి వివరణ ఇవ్వటానికి గడువు ఇవ్వలేదని, ఆలోపే కూల్చివేతలు చేపట్టడం దారుణమని అన్నారు. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు జడ్జి లక్ష్మణ్ ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా తీరు మారటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరోసారి హైడ్రాకు షాక్ తగిలినట్లయింది. అయినా కూడా కూల్చివేతలను కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి.